కనపడట్లా? ఏంటి ప్లాన్స్? ప్లాన్స్ ఏముందిరా, ఆల్రెడీ వైఫై బిల్ 6 నెలలు కట్టాం కాబట్టి సంవత్సరం పాటు అన్ని ఓటీటీ యాప్స్ ఫ్రీగా ఇచ్చాడు. ఇంకేముంది, బట్టల మడత కూర్చొని విచ్చలకి సినిమాలు చూడటమే. నేననేది ఆ ప్లాన్స్ కోసం కాదు, రేపు హోలీ కదా, ప్లాన్స్ ఏంటా అని అడుగుతున్నాను. ఒరే, ఇంకా చిన్నపిల్లలు ఏంట్రా హోలీ జరుపుకోవడానికి? నువ్వు కాదేమో, మేం పిల్లలమే. ఆ? అయినా నా అరేంజ్మెంట్స్లో నేను ఉన్నాను. మన ఈశ్వరా ఒకడు బండి పెట్టాడు, 50 రూపాయలకి అన్ని రకాల రంగులు ఇచ్చేస్తున్నాడు. ఆ రంగులు పట్టుకొచ్చేస్తాను, రేపు మనం శుభ్రంగా రాసేసుకొని ఎంజాయ్ చేసేద్దాం. ఒరే, హోలీ జరుపుకుంటే జరుపుకుందాంలే గానీ కొంచెం క్వాలిటీ కలర్లు తీసుకురండిరా. ఆ లైన్ చివరి కలర్లు తీస్తే ముఖానికి పూసుకుంటే ఈ కలర్లు బావు. ఎలా నీలా అనుకున్నావేంటి? రోజుకి నేను 2 సార్లు స్నానం చేస్తాను. అయినా 1 గంట ఆనందం కోసం అందేసి డబ్బులు ఎందుకు పోగొట్టడం? 50 రూపాయలు అయితే సరిపోతాయిలే, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. నాకు అరే చూసుకుంటా, దీనికే తెలుసులే. Few moments later. బండి రంగులన్నీ వచ్చేసారా? ఆయన అడిగేసి ఎక్కువ కట్టించేసాను. దారిలో రేపు వెళ్ళినప్పుడు మనం కోడిగుడ్లు టమాటాలు కొనుక్కున్నాం అనుకో, పండగ స్టార్ట్ చేసేయచ్చు. ఒరే, ఆ రంగులు చూసావా? ఆ కవర్కే కలర్ అంటున్నట్టుందిరా అది. అంతగా ఇబ్బంది అయితే కొంచెం ఇసుక కలుపుకొని రాసుకుందాం లేరా? ఇసక ఎందుకురా? అంటే ఇప్పుడు ముగ్గులాటలో రంగులు ఇసుక కలుపుతుంటారు కదా, పెద్ద చేతికేం అంటుకోదు, అలా చేసుకోవచ్చు. సర్లే, ఎలాగో తెచ్చావుగా, నీ ఆనందం ఎందుకు వద్దనాలి? అయితే రేపు హోలీ స్టార్ట్. 3 days later. వీడబ్బా, ఒక్క 3 రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లు మొత్తం ఇంట చేస్తాడా? రేదనా రేదనా ఏంట్రా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నా? బయటికి వెళ్తున్నావు ఏంటి? బయటికి వెళ్ళట్లే గానీ నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. బయటికి వెళ్ళకపోతే ఇంట్లో హెల్మెట్ దేనికి రా? సేఫ్టీ కోసం. ఆ సేఫ్టీలో తొక్కల ముందు హెల్మెట్ తీరా. అయితే వద్దురా బది, వద్దు. అరే, ఆ ముఖం ఏంటి? ఆ ముఖం రెండు రంగులేంట్రా? అంటే బంటి నువ్వు చెప్పావు కదరా నాస్తి రకం రంగులు వాడొద్దని, అయినా నేను వినలేదు కదా. రోజుకి 2 సార్లు స్నానం చేయడం కాదురా, 5 సార్లు చెరువులో బర్రెంతో ఉన్నట్టు తోముతున్నాను రా, అయినా పోవడం లేదురా. ఇక నుంచి నాకు తెలిసింది ఏంటంటే, ఫేస్కు వాడేది ఏదైనా సరే కక్కుర్తి పడకూడదని. అరే, నాకు హోలీ అన్న రంగులన్న చాలా భయం రా, అందుకని ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాను రా. ప్లీజ్ రా, రంగులు ఇవాళ హోలీరా, రంగులు రాసుకోవాలి. అరే నీకు తెలుసు, నాకు చాలా ఓసిడి ఉంది, ఇలా రంగులు పూసుకొని నా వల్ల కాదు. ప్లీజ్. నాకు తెలుసు బంటి, అందుకే ఆర్గానిక్ కలర్స్ తెచ్చాను. ఆర్గానిక్ కలర్సా? ఆర్గానిక్ కలర్స్ ఏంట్రా? ఇగో ఇప్పుడు ఎల్లో ఉంది చూసావా, ఇది పసుపు. కూరలో వేసేది ఈ ఎరుపును చూసావా, ఇది కుంకం. దేవుడి దగ్గర బట్టు. మరి ఇదేంట్రా? ఇదా ఆంజనేయ స్వామి సింధూరం రా, మంత్రించి మరీ తెప్పించాను. ఓ శ్రీయాంజనేయం, శ్రీయాంజనేయం. ఇది ఉప్పు కదా? కాదు, ముగ్గు. ముగ్గా? ఒరే, హోలీలో వైట్ కూడా ఒక కలరేనా? ఏ వైట్ మాత్రం రంగు కాదా, రాస్తే కనబడదా? నీకనుకో కొట్టి వచ్చినట్టు కనిపిస్తుంది. అవునా? సరేరా, ఇలా అయితే నేను సెలబ్రేట్ చేసుకుంటా. ఇది పసుపు కుంకుమని పట్టుకెళ్ళాడు, సర్దడా లేదో. ఒరే దానా వద్దురా రే, వద్దురా రే, రే ఆపరా రే. మరి మండదా? అది కారం రా. కంగారులో కుంకుమ అనుకుని కారం తెచ్చావు. పరిస్థితి ఏంటో. అరే బంటి, కళ్ళున్నాయి నాన్న.